హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుప్పెడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శైలేంద్రకు పిచ్చి పట్టేలా చేస్తున్న మనో, అలానే వసుధర, ఇక నిజం తెలుసుకున్న మహేంద్ర, షాక్లో అనుపమ. అసలు ఇందుకు సీరియల్లో ఏం జరిగింది? శైలేంద్రకు అసలు పిచ్చి పట్టేలా వసుధర, మనో ఇద్దరు కలిసి చేయడం ఏంటి? అసలు మనో ఎవరు? మనోకి అలానే వసుధరకి ఉన్న సంబంధం ఏంటి? వసుధర మనోతో చేతులు కలిపి శైలేంద్రకు చుక్కలు చూపిస్తుందా? అసలు మహేంద్ర ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు? అనుపమ ఎందుకు షాక్ అయ్యింది? ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటి వరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుందో ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ఇక మొత్తం మీద సీరియల్ అసలు ఏం జరిగిందో కనుక చూసుకున్నట్లయితే, ఇక వస్తారైతే మనో ఎవరు, అతని గురించి నేను తెలుసుకోవాలి, అతను అసలు ఎందుకు వచ్చాడు, అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకు సహాయం చేశాడు, ఈసారి అతనితో మాట్లాడి తన గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అని చెప్పేసి నిర్ణయించుకుని వస్తారా అయితే మనోకి కాల్ చేస్తుంది. ఒక ప్లేస్ కి రమ్మని అడ్రస్ అయితే చెప్పడం జరుగుతుంది వసుధర. దాంతో వస్తారని రమ్మని చెప్పేసరికి ఇక వస్తారా మనో అయితే వస్తారా చెప్పిన ప్లేస్ కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇలా వచ్చిన మనోని చూసిన వసుధర అయితే, ఎవరు మీరు, అసలు ఎందుకు వచ్చారు, నేను ఆపదలో ఉన్నానని చెప్పేసి మీకు అసలు ఎలా తెలిసింది, అంతేకాకుండా అసలు మా కాలేజీని కాపాడాలి అని చెప్పేసి మీరు ఎందుకు అసలు అంత గట్టి నిర్ణయం తీసుకున్నారు, మా కాలేజ్ గురించి మా గురించి మీకేం తెలుసు అని చెప్పేసి వస్తారా ప్రశ్నల మీద ప్రశ్నలు మనోని అడుగుతూ ఉండంగానే, చూడండి మేడం, డిబిఎస్టి కాలేజ్ గురించి తెలియని వాళ్ళనే వాళ్ళు అసలు ఎవరుంటారు, అసలు ఎంతో గొప్ప ఆశయాలతో నడిపిస్తున్న ఆ కాలేజ్ అది, అంటే కాలేజ్ ఆపదలో ఉందంటే దాన్ని రక్షించే బాధ్యత నాకు దొరికినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అసలు మీరెవరు, ఏం ఆశించి మా దగ్గర నుంచి మీరంతా హెల్ప్ చేశారు, ఎవరైనా సరే ఏదైనా హెల్ప్ చేశారు అంటే మా దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశించే కదా, అంత పెద్ద మొత్తంలో డబ్బు అనేది హెల్ప్ చేస్తారు, కానీ మీరు మాత్రం సడన్ గా ఇప్పుడు నాకు డబ్బులేమీ ఇవ్వవసరం లేదు, డబ్బులు ఉన్నప్పుడే ఇవ్వండి అని చెప్పేసి చాలా కూల్ గా మాట్లాడుతున్నారు. అసలు ఇదంతా కూడా అసలు దేని గురించి చేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. మీకు రిషి సార్కి ఏమైనా సంబంధం ఉందా? ఒకసారి మీరు వచ్చినప్పుడు అనుపమ మేడం మిమ్మల్ని చూసి చాలా టెన్షన్ పడిపోతున్నారు, ఆవిడకి మీకు ఏమైనా బంధం ఉందా చెప్పండి అని చెప్పేసి వస్తారా మనోని అయితే అడుగుతుంది. చెప్పింది కరెక్టే, కాకపోతే అది రివర్స్ లో చెప్పారు అని చెప్పేసి మనో చెప్పడంతో మీరు అనేది నాకు అసలు అర్థం కావడం లేదని చెప్పేసి వస్తారా అయితే చెప్పడం జరుగుతుంది. వచ్చేసరికి నాకు సంబంధం ఉంది, ఆవిడ నేను ఆత్మ బంధువులు అని చెప్పేసి మనో చెప్పేసరికి ఆ మాటలకు వస్తారా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం చెప్తున్నారు క్లారిటీగా చెప్పండి అని చెప్పేసి వస్తారా అడగడంతో అప్పుడు మనో అయితే రిషి ఎవరో కాదు మా అన్నయ్య అని చెప్పేసి అంటాడు. మనో ఒక్కసారికి స్టన్ అయిపోయిన వస్తారా, ఏంటిది మీరు అసలు నిజమే చెప్తున్నారా, అసలు ఈ విషయం మహేంద్ర సార్ కూడా తెలియదు కదా, మా మేడం మరి అసలు ఎందుకు కంగారు పడ్డారని చెప్పేసి వస్తారా అడగంగానే, దాంతో జరిగిన విషయం అసలు నిజాన్ని మొత్తాన్ని కూడా మనం అయితే వస్తారకి చెప్పడం జరుగుతుంది. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా మహేంద్ర మావయ్యకి ఎందుకు చెప్పలేదని చెప్పేసి వస్తారా అడగడంతో, నాన్నకు అసలు అప్పుడే ఈ విషయాలన్నీ తెలియకూడదని చెప్పేసి అనుకున్నాను, చెప్తే కరెక్ట్ కాదు, ఇవన్నీ విషయాలు కూడా అనుపమ మేడం కి తెలుసు, అందుకే నేను నాన్నకు చెప్పలేదు, నన్ను చూసినప్పుడు మా అమ్మ చాలా టెన్షన్ పడిపోయింది, అలాంటిది మా అన్నయ్య రిషి చాలా ప్రమాదంలో ఉన్నాడు, అంతేకాకుండా తనకు సంబంధించిన కాలేజీ కూడా ప్రమాదంలో ఉందని చెప్పేసి తెలుసుకున్న తర్వాత నేను ఎలా సైలెంట్ గా ఉంటాను. సరే అయితే మీరు చెప్పింది బానే ఉంది, మీరు కనుక నాకు తోడుగా ఉంటే కాలేజ్ అసలు ఎటువంటి ఇబ్బందులు పడనివ్వకుండా చాలా మంచిగా కంటిన్యూ చేయొచ్చు, శైలేంద్ర వాళ్ళ లాంటి నుంచి మన కాలేజ్ ని మనం కాపాడుకోవచ్చు చెప్పేసి వస్తారా చెప్పడంతో ఇక మాటలకు మనో కూడా సరే అని చెప్పేసి ఆ రోజు నుంచి వస్తారకి ఫుల్ సపోర్ట్ గా ఉంటాడు మనో అయితే. తర్వాత కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత మనో అయితే కాలేజ్ కి తీసుకుని వచ్చి బోర్డు మెంబర్ లో ఒక మెంబర్ గా చేరుస్తుంది వసుధర అయితే. అదంతా కూడా శైలేంద్రకి ఇష్టం లేకపోయినా కానీ ఏమి చేయాలని పరిస్థితిలో ఉంటాడు. శైలేంద్రకి ఏం చేయాలో అర్థం కాదు, అటు డిబిఎస్టి కాలేజ్ ని తన సొంతం చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్న టైంలో చివరాఖరికి వీడొచ్చి డబ్బులు ఇచ్చేసి కాలేజ్ ని అయితే సేవ్ చేశాడు. సరే డబ్బులు వచ్చేసాయి కదా అని చెప్పేసి సంతోషపడుతున్న టైంలో సడన్ గా వచ్చి చెక్ మొత్తాన్ని కూడా చించేశాడు. నేను అసలు ఏం చేయాలి, వీడడ్డు నేను అసలు ఎలా తొలగించుకోవాలి, ఆ ఎండి పదవిని నేను అసలు ఎలా నా సొంతం చేసుకోవాలి, అసలేమీ అర్థం కావడం లేదు, బుర్ర పనిచేయడం లేదు, పిచ్చి పట్టినట్లుగా ఉంది అని చెప్పేసి అంటూ శైలేంద్ర అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. డిబిఎస్టి కాలేజ్ బోర్డు మెంబర్ లో మనోన్ కూడా ఒక వారిని చేయడం, అంతేకాకుండా తనకి సంబంధించిన బాధ్యతలు కూడా తనకి అప్పచెప్పడం, అవన్నీ చూసిన శైలేంద్రకి అయితే పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. వస్తారని ఏమైనా అందాము ఏమైనా చేద్దాము అని చెప్పేసి అనుకుంటే ప్రతి విషయంలో ఈ మనోగడు వస్తారకి సపోర్ట్ గా నిలబడుతూ వస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఫుల్ సపోర్ట్ గా నిలబడుతున్నాడు. అసలు ఇప్పుడు నేను వస్తారని ఏం చేయాలి, ఇప్పుడు నేను అసలు ఆ ఎండి పదవిని ఎలా చేజిక్కించుకుంటా అని చెప్పేసి వస్తారా మనం ఇద్దరు పెడుతున్న టార్చర్ కి అయితే శైలేంద్రకి అసలు ఏం చేయాలో తెలియక అసలు పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మరో పక్క చూసుకుంటే అనుపమ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈ మనో ఎవరు అని చెప్పేసి అడిగితే నేను అసలు ఏం సమాధానం చెప్పాలి, మహేంద్ర మాత్రం ఆలోచనలో పడతాడు. వసుధర ఎవరిని కూడా అంత త్వరగా నమ్మదు, వసుధర మాత్రం మనోతో
ఎందుకు అసలు ఈ మధ్య అంత క్లోజ్ గా ఉంటుంది, అసలు మనో గురించి ఏం తెలుసు, మనకు సంబంధించిన ఏమైనా విషయాలు తెలుసా, అందుకే వస్తారా తను అసలు అంత ఈజీగా నమ్మేసిందా, అసలు వీళ్ళిద్దరికి ఉన్న బంధం ఏంటి, నాకు అసలేమీ అర్థం కావడం లేదని చెప్పేసి మహేంద్ర అయితే టెన్షన్ గా ఆలోచిస్తూ ఉంటాడు. ఏమి ఆలోచించినా సరే తనకు అసలేమీ అర్థం కాదు. ఒక రోజు నేను అసలు ఎలాగైనా సరే ఈ వస్తారని ఫాలో అవ్వాలి, వీళ్ళ మధ్య అసలు ఏం సంబంధం ఉందో, ఏం బంధం ఉందో, అసలు ఇంత క్లోజ్ గా ఉంటున్నారో అవన్నీ కూడా నేను తెలుసుకోవాలి చెప్పేసి మహేంద్ర అయితే ఎప్పటికప్పుడు వస్తారని గమనిస్తూనే ఉంటాడు. ఒక రోజునైతే వసుధార అయితే మనోకి కాల్ చేసి మాట్లాడటం జరుగుతుంది. ఇవన్నీ విషయాలు ఒకసారి మీరు నాన్నగారితో మాట్లాడొచ్చు కదా అని చెప్పేసి మనోతో చెప్పడంతో ఇక మనో అయితే అన్ని విషయాలు కూడా డీటెయిల్ గా నాన్నకి చెప్పడానికి కొంచెం టైం ఉంది వదినా, నాకు ఇంకా సమయం ఉంది, ఇప్పుడైతే నేను అసలు ఆయన ఫేస్ చేసి ఆయనతో నేను మాట్లాడలేను, విషయాలన్నీ కూడా అనుపమ ఆంటీకి తెలుసు, ఆవిడ నాకు అసలు ఇంత సపోర్ట్ గా నిలబడుతూ నన్ను అసలు ఇంతవరకు చేసింది, అందుకే నేను అసలు ఎక్కడ నిజం చెప్పేస్తానేమో అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉన్నారు. మీకు నేను సపోర్ట్ గా నిలబడాలి అంటే మీకు నేను అసలు నిజాన్ని చెప్పాలి కాబట్టి ఆ రోజు నేను చెప్పాను, నాన్నకు చెప్పే అసలు నిజం చెప్పడానికి ఇంకా టైం రాలేదని చెప్పేసి అంటూ మనం అయితే విస్తారతో మాట్లాడటం జరుగుతుంది. ఇలా అనుకోకుండా వస్తారా ఫోన్ అలా మాట్లాడుతూ ఉండగా కింద పడిపోవడంతో ఒక్కసారిగా స్పీకర్ అయితే ఆన్ అవుతుంది. ఏం చేద్దామని చెప్పేసి వస్తారా అడగడంతో నాన్నకు మాత్రం ఇప్పుడప్పుడే అసలు ఈ విషయం తెలియకూడదు, ఎవరి ద్వారాగైనా సరే తెలిసేలాగా చేస్తాను, ఇప్పటి వరకు నేను మహేంద్రకి జగతికి పుట్టిన రెండో కొడుకునని చెప్పేసి ఎవరికి కూడా అసలు నిజం తెలియకూడదు, సార్ ఎక్కడున్నా సరే మనం కనుక్కోవాలి అని చెప్పేసి మనతో చెప్పడంతో చూడు వదిన అన్నయ్య ఎక్కడున్నా సరే నేను కనిపెడతాను, అన్నయ్య ఎక్కడున్నా సరే ఆయన తీసుకుని వచ్చే బాధ్యత నాది అని చెప్పేసి అంటూ మనం వస్తారా ఇద్దరు కూడా మాట్లాడుకోవడంతో అప్పుడు వచ్చిన మహేంద్ర అయితే వసుధార మనం మాటలు విని అసలు నిజాన్ని తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మహేంద్ర. ఏంటిది అసలు నిజంగానే మనో నా కొడుక, జగతి నాకు అసలు ఎప్పుడు కూడా అసలు ఈ విషయం చెప్పలేదేంటి, ఈ విషయాలన్నీ కూడా అనుపమకి తెలిసే ఉంటుంది, అందుకైనా మనం చూసినప్పుడల్లా అనుపమ చాలా టెన్షన్ పడిపోతూ ఉంది, అనుపమ నిలదీస్తే నిజాలన్నీ కూడా బయటపడిపోతాయి అని చెప్పేసి అంటూ నిర్ణయించుకున్న మహేంద్ర అయితే ఒక్కసారిగా అనుపమ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. మహేంద్ర ఇలా వచ్చావని చెప్పేసి టెన్షన్ గా అనుపమ మహేంద్రని చూసి చెప్తూ ఉంటుంది. చూడు అనుపమ నేను ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా అని చెప్పేసి మహేంద్ర అడిగేసరికి మహేంద్ర ఎప్పుడు లేనిది నువ్వు నాతో ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుంది. నన్ను అడగడం ఏంటి, నేను నీకు సూటిగా సమాధానం చెప్పడం ఏంటి, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనగానే చెప్పేసి మహేంద్ర అడగడంతో అనుపమకైతే చాలా టెన్షన్ గా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. అనుపమ నేను అసలు ఏమీ అడగకుండానే మనో అని పేరు చెప్పగానే నీకెందుకు అసలు అంత చెమటలు పట్టేస్తున్నాయి, అసలు మనోకి నీకు ఉన్న సంబంధం ఏంటి, అసలు మనో ఎవరో నిజాన్ని నాతో చెప్తావా లేదా అనుపమ మహేంద్ర సీరియస్ గా ఒక్కసారిగా అడగడంతో అది మహేంద్ర ఏమీ లేదు అని చెప్పేసి తడబడిపోతూ ఉంటుంది అనుపమ. అయితే అనుపమ నువ్వు అబద్ధం చెప్పవని నాకు గట్టి నమ్మకం, నిజం మాత్రమే నువ్వు నాతో చెప్పాలి, ఇప్పుడు మహేంద్ర నిజాన్ని నీతో చెప్పేస్తాను, అసలు మనం ఎవరో కాదు నీ కొడుకు, జగతి ఇంటి నుంచి బయటకు వచ్చేసప్పుడే తను ప్రెగ్నెంట్ గా ఉంది, అప్పుడు జరిగిన గొడవల వల్ల జగతి నీకు ఆ విషయాన్ని చెప్పలేదు, మళ్ళీ నువ్వు జగతి అలానే మీ ఇద్దరు కలిసిపోయేటప్పటికి మనం చాలా పెద్దవాడైపోయాడు, ఎన్నోసార్లు తన్ని ఇక్కడికి తీసుకుని వస్తాను అంటే మళ్ళీ తన మీద నింద పడిపోతుందేమో అని మనోని ఇన్ని రోజులు నా కొడుకుగా నేనే పెంచి పెద్ద చేశాను, మనం ఎన్నోసార్లు పెద్దవాడైన తర్వాత నన్ను నిలదీశాడు, నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు అని చెప్పేసి ఎన్నోసార్లు నన్ను అడిగాడు, నీకంటూ ఒక కుటుంబం ఉంది, నీ కుటుంబం ఎవరో కాదు భూషణ్ ఫ్యామిలీ అని చెప్పేసి అంటూ అసలు నిజాన్ని నేను మనో అయితే చెప్పేశాను, నిజాలన్నీ తెలుసుకున్న మనో ఇక అప్పుడు మన కాలేజీ ప్రాబ్లం లో ఉందని చెప్పేసి తెలుసుకుని ఇక్కడికి వచ్చి మన కాలేజీని సేవ్ చేశాడు మనో చెప్పేసి అనుపమ అయితే అసలు నిజాన్ని మహేంద్రతో చెప్పడంతో మహేంద్ర అయితే చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. నాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు అనుపమ అని చెప్పేసి మహేంద్ర అడగంగానే జగతి నువ్వెక్కడో అనుమానిస్తావేమోనని తన అవమానపరిచేలాగా మాట్లాడతావేమో అని చెప్పేసి నేను ఈ విషయాన్ని నీతో చెప్పలేదు అనుపమ. అనుపమ నా జగతి నేను అవమానించుకుని అనుమానిస్తానా, నా జగతి ఎలాంటిదో నాకు తెలియదా, నా రక్తమే వాడిలో కూడా ప్రవహిస్తుంది, నేను ఎలా ఆలోచిస్తానో వాడు కూడా అలానే కదా ఆలోచించేది, నా కొడుకు ఎక్కడో ఉన్నా నా కొడుకే ఇప్పుడు తిరిగి వచ్చాడు అంటే ఖచ్చితంగా రిషి కూడా తిరిగి వచ్చేస్తాడు, నమ్మకం నాకుంది అనుపమ, రిషి కూడా వీలైనంత త్వరగా తిరిగి వచ్చేస్తే అన్నదమ్ములిద్దరూ కూడా కలిసి డిబిఎస్టీ కాలేజ్ ని ఎంతో సంతోషంగా చూసుకుంటారు, నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అంటూ మహేంద్రతో చాలా సంతోషిస్తూ ఉంటాడు. వచ్చిన మనం అసలు ఎవరు అని చెప్పేసి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్న శైలేంద్రకు వచ్చిన మనం మహేంద్ర జగతిల కొడుకు అని చెప్పేసి నిజాన్ని తెలుసుకుంటాడు శైలేంద్ర. అలా నిజాన్ని తెలుసుకున్న మనం శైలేంద్రకు అసలు ఎలా బుద్ధి చెప్తాడు, శైలేంద్ర అసలు ఎలా రియాక్ట్ అవుతాడు, సీరియల్ లో ఏం జరగబోతుంది అనేది మీరు కనుక తెలుసుకోవాలి అనుకుంటే సీరియల్ అయితే డైలీ చూస్తూ ఉండండి. ఇప్పుడంతా మన సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లు ఎలానో జరగాలని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, కామెంట్లో ఈ సీరియల్ పై మీ అభిప్రాయం తెలియజేయండి. మా ఛానల్ ఇప్పుడంతా మన సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లు ఏం జరుగుతుంది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.